హలో క్రికెట్ లవర్స్ అండ్ మై డియర్ ఆర్సీబీ ఫ్యాన్స్, వెల్కమ్ టు మాస్క్మెన్ ముచ్చట్లు ఛానల్. ఇది కదర్ రివెంజ్ మ్యాచ్ అంటే పట్టుమని 2 రోజులు కూడా అవ్వలేదు, అప్పుడే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చెల్లుకు చెల్లు ఓటమికి ప్రతీకారం తీర్చుకుంది. సో విషయం ఏంటంటే ఆదివారం ఆర్సీబీ వర్సెస్ పంజాబ్ మ్యాచ్ అయితే జరిగింది. ఈ మ్యాచ్లో ముందుగా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆర్సీబీ సరైన నిర్ణయం తీసుకుంది. అందుకు తగ్గట్టుగానే ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ సరైన నిర్ణయాలు ప్రణాళికలు రచించాడు. సో మొదటగా బ్యాటింగ్కి దిగిన పంజాబ్ టీంకి అయితే మంచి ఓపెనింగ్ లభించింది. ఎందుకంటే పంజాబ్ ఓపెనర్స్ అయిన ప్రియాంష్ ఆర్య 15 బంతులు 22 పరుగులు, ప్రభ్సిమ్రాన్ సింగ్ 17 బంతులు 33 పరుగులు చేయడంతో పంజాబ్ ఈజీగా 200 స్కోర్ చేస్తుందేమో అనిపించింది. కానీ అలా ఓపెనర్స్ క్రీజ్లో సెటిల్ అయ్యే టైంలో కృణాల్ పాండ్యా తన అద్భుతమైన బౌలింగ్తో ఓపెనర్స్ ఇద్దరిని అవుట్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఆ వెంటనే కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ని కూడా 6 పరుగులకే అవుట్ చేయడంతో మ్యాచ్ మెల్లిగా ఆర్సీబీ వైపు వెళ్ళిపోయింది. ఇక ఆ వెంటనే వదేరాని కోహ్లీ రన్అట్ చేయడంతో పంజాబ్ 76 పరుగులకే 4 వికెట్లు కోల్పోవడంతో పీకల్లోతు కష్టాల్లో నిలిచింది. ఇలాంటి సిచ్యువేషన్లో ఆస్ట్రేలియన్ వికెట్ కీపర్ అయిన జోస్ ఇంగ్లీష్ 17 బంతులు 29 పరుగులు చేయడం ద్వారా పంజాబ్ టీం సెటిల్ అవుతుంది అనే సిచ్యువేషన్లో సుయాష్ శర్మ బౌలింగ్లో అతను కూడా అవుట్ అవ్వడం జరిగింది. ఇక ఆ వెంటనే మార్కస్ స్టోయినిస్ కూడా సుయాష్ శర్మ బౌలింగ్లోనే అవుట్ అవ్వడంతో పంజాబ్ టీం 6 వికెట్లకు 115 పరుగుల దగ్గర నిలిచింది. సో ఈ సిచ్యువేషన్లో మార్కో జాన్సన్ 20 బంతులు 25 పరుగులు, శశాంక్ సింగ్ 33 బంతులు 31 పరుగులు చేయడం ద్వారా అట్లీస్ట్ 157 పరుగులు చేయగలిగింది. సో ఓవరాల్గా ఆర్సీబీ బౌలర్స్ ఎస్పెషల్లీ ఈ మ్యాచ్లో స్పిన్నర్స్ కీ రోల్ ప్లే చేశారు. ఎందుకంటే కృణాల్ పాండ్యా అండ్ సుయాష్ శర్మ కీలక వికెట్లు తీయడంతో పంజాబ్ భారీ స్కోర్ చేయలేకపోయింది. వీళ్ళతో పాటుగా భువనేశ్వర్ కుమార్ కూడా వికెట్లు తీయకపోయినా పరుగులను కట్టడి చేయడంలో చాలా కీలక పాత్ర పోషించాడు. ఇక ఆర్సీబీ బ్యాటింగ్ గురించి మాట్లాడితే ఓపెనర్ ఫిలిప్ సాల్ట్ త్వరగా అవుట్ అయినప్పటికీ విరాట్ కోహ్లీ అండ్ దేవదత్ పడికల్ అద్భుతంగా ఆడడం జరిగింది. వీళ్ళిద్దరూ దాదాపుగా 120 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఇక ఇండియన్ స్టార్ బ్యాట్స్మెన్ అయిన విరాట్ కోహ్లీ అయితే ఈ మ్యాచ్లో చెలరేగా ఆడటం జరిగింది. విరాట్ కోహ్లీ ఎదుర్కొన్న తొలి బంతి నుంచే బౌండరీలు బాదుతూ వికెట్ను కాపాడుకుంటూ ఈ మ్యాచ్లో దుమ్ము రేపాడనే చెప్పుకోవాలి. సో ఈ మ్యాచ్లో విరాట్ కోహ్లీ 54 బంతుల్లో 73 పరుగులు చేయడం జరిగింది. ఇక మరొక ఎండులో దేవదత్ పడికల్ అయితే మాస్టర్ ఇన్నింగ్స్ ఆడాడని చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ మ్యాచ్లో దేవదత్ పడికల్ 35 బంతుల్లోనే 61 పరుగులు చేసి ఆర్సీబీ విన్ అవ్వడంలో చాలా కీ రోల్ ప్లే చేశాడు. ఈ మ్యాచ్లో దేవదత్ పడికల్ మొత్తంగా 5 4లు 4 సిక్సర్లతో పంజాబ్ బౌలర్లను ఉతికారేయడం జరిగింది. దేవదత్ పడికల్, రజత్ పాటిదార్ వెంటనే అవుట్ అయినప్పటికీ విరాట్ కోహ్లీ అండ్ జితేష్ శర్మనే మ్యాచ్ని గెలిపించడం జరిగింది. సో ఈ ఒక్క ఓటమితో పంజాబ్ 2వ స్థానం నుంచి 4వ స్థానానికి పడిపోగా ఆర్సీబీ మాత్రం అద్భుతమైన విజయంతో 4వ స్థానం నుంచి 3వ స్థానానికి ఎగబాకింది. సో ఇలాగే మరిన్ని మ్యాచ్ల్లో ఆర్సీబీ టీం అద్భుత విజయాలు సాధించి ఫైనల్ చేరి కప్పు కొడుతుందని మనస్ఫూర్తిగా ఆశిద్దాం. ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని మ్యాచ్ అనాలిసిస్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.